ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కీలక స్థానంలో ఉన్నారు. ఆయన ద్వారా తెలుగు రాష్ట్రాలకు మంచి జరిగితే స్వాగతిస్తామని అన్నారు. మరి నువ్వెందుకో స్వాగతించలేదు? ఆయన తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి జైలు వేస్తే తన గొయ్యి తను దవ్వుకున్నాడు. కాబట్టి ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గురించి పోనీ తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా చెప్పినావా? పోనీ ఏమన్నా ఛాన్స్ ఇచ్చారా? పోనీ ఆయన ఫేవరబుల్గా ఏమన్నా మాట్లాడారా? అంటే ఇక్కడ చేసిపోలేదా నాయకుడు? అంటే ఆయనకి ఇక్కడ పౌరసత్వం లేదా? ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 9 సంవత్సరాలు పరిపాలన చేయలేదా? ఆయన మీ నాయన కలిసి చేయలేదా తెలంగాణ రాష్ట్రంలో? మరి ఈరోజు ఆయనకు స్థానం అట్లా కల్పించారు, కేంద్రంలో చక్రం తిప్పేటాడు చేసిరు. మీకేం తిప్పుతారు? ఇలా మీరు పోయి బిచ్చం అడుగుకుంటున్నారు ఆడ కేంద్రంలో. పరిస్థితి అర్థమవుతుందా? ఇలా మోడీ అని మోడీని ఎప్పుడన్నా గౌరవించిరా మీరు? పోనీ ఎప్పుడన్నా స్వీకరించిండ్రా? ఎప్పుడన్నా వస్తే కలిసిండ్రా ఒక ప్రైమ్ మినిస్టర్ అని? ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేసిరా? కొంచెమన్నా ఏమన్నా ఉండాలి, అర్థం లేదు. తర్వాత రేవంత్ రెడ్డి చంద్రబాబు సమావేశాన్ని ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంగానే చూడాలి. మేము ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రం రాష్ట్రం బాగుపడొద్దని మేము ఎందుకు అనుకుంటాం? అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఏం సత్యహరిచంద్రులు అబ్బా! ఇక్కడ చంద్రబాబు నాయుడు విమర్శించి ఒక్కరోజన్నా మేలు చేయలేదు, మాట్లాడలేదు. అక్కడ రేవంత్ రెడ్డిని మొత్తము ఇష్టంగా ఉన్నట్టుగా అసభ్య పదజాలంతో మాట్లాడిరు. ఫోన్ ట్యాపింగ్ కేసుల పాపము డబ్బుల విషయంలో ఇరికిచ్చి జైల్లో పెట్టిరు. బిడ్డ పెళ్లిగిన చూడనీయలేదు. మీరు చేసిన ఆరాచకాలు చంద్రబాబుని ఏం చేసిరు తెలియదా? రేవంత్ రెడ్డిని ఏం చేసిరు తెలియదా? రేపు ప్రైమ్ మినిస్టర్ వచ్చిన మోడీని ఏం చేసిరు తెలియదా? మొత్తం ఉన్న జయలలిత ఆస్తులు ఏం చేసిరు తెలియదా? అబ్బాబ్బాబ్బాబ్బా, మీకు తెలివిని ఎగ్జిబిషన్లో పెట్టాలి కేటీఆర్. షాడో మాజీ షాడో. మేము ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన రాష్ట్రం బాగుపడుతుంది మేము ఎందుకు అనుకుంటామన్నమాట. నీకేముందో అనుకోవడానికి ఏముంచిరాడా ప్రజలు? ఏం లేదాడా. చిప్పకుడు తినాలి రేపు జైలుకి పోయి. నిధులు రావాలి, పరిశ్రమలు రావాలి. నువ్వు తెచ్చినావు పరిశ్రమలు అక్కడ సంపాదించుకొని. అర్థమవుతుందా? అభివృద్ధి జరగాలి. అయినా 4 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. అభివృద్ధి సంక్షేమం వల్ల ఓట్లు వేయరని తెలిపోయింది కదా. అందుకే ఈ 4 ఏళ్ళు మంచి జరగాలని ఆశిస్తాం అని కేటీఆర్ తెలిపారు. అంతే, తిట్టపోర గాడిది కొడుకు అన్నట్టుగా ప్రజలను ఏది అనకుండా రేపు మా వైపున తిరగాలి, రేపు మమ్మల్ని గెలిపియాలనే ఆశతో 4 ఏళ్ళు అయితే ఏమవుతుందో తెలియదు. తర్వాత ఓట్ల వల్లే తేలిపోయింది. తర్వాత అందుకే ఈ 4 ఏళ్ళు మంచి జరగాలి. అబ్బో, ఈయన మాట్లాడుతున్నాడు, ఆయన ఫేవరబుల్గా మాట్లాడుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలను ఊహించలేదన్నారు. జగన్ సంక్షేమం చేసినందున గెలుస్తారని భావించాము. జగను పోవడం 2 గంటలు, రావడం 2 గంటలు ప్రజలను ఒక కీలకంగా బానిసలుగా చూసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో శాండ్ బిజినెస్, మైనింగ్ బిజినెస్, వైన్స్ బిజినెస్ అన్నీ విపరీతంగా క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చి అందరికీ బద్ధకంగా ఆంధ్ర రాష్ట్రాన్ని శ్రీలంకను తయారు చేస్తాడని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలేమో 10 సంవత్సరాలు మిమ్మల్ని నమ్మించిండ్రు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టి 5 సంవత్సరాల్లో లాతు కొట్టిండ్రు. అందుకే 2 రాష్ట్రాల ప్రజలు ఏం చేస్తున్నారు కనబరుస్తుంది, చూడండి మీరే. తర్వాత జగన్ వ్యతిరేకత ఈ ఓట్లన్నీ ఏకమయ్యాయి. అయినా పార్టీకి 40% ఓట్లు వచ్చాయి. ఏం చేసుకొని ఇక 40% 40% అయితే అంట. 175లో ఎవడా చదువుకున్నది ఈయనకు. షర్మిలను ఒక వస్తువులా ఉపయోగించారు. అన్న చూడనప్పుడు, తల్లి చూడనప్పుడు, ఎవరు చూడనప్పుడు ఏమవుతుంది? గట్లనే అవుతుంది. మరి రేపు మీదిగినాక అదే పరిస్థితి అయిపోతుంది. మీ చెల్లెనే మనం చూసినాం, అపోయిడాడుంటే ఇప్పుడు సారదందల ఏముంది మీకు విలువ? అంతకు మించి షర్మిలతో అయ్యేది ఏమీ లేదు. జగన్ హీరో, షర్మిల జీరో అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అందరూ మీరు జీరోలే, ఎవడు హీరో లేడిలా. ఇప్పుడు ఎవడు ప్రజల అధికారం ఇస్తాడో వాడే హీరో. ఇవాళ రేవంత్ రెడ్డి హీరో, అక్కడ చంద్రబాబు హీరో, పవన్ కళ్యాణ్ హీరో. వాళ్ళని హీరో అంటారు. ఎందుకంటే ప్రజలు స్వాగతించి ఎవరికి అధికారం చేపడుతుందో, ఎవరికి అధికారం పట్టం కడతారో వాళ్ళు హీరోలు అవుతారు. వాళ్లకు మంచి పరిపాలన అందిస్తే అప్పుడు ఈ హీరోయిజం అనేది నిలబడుతుంది. ప్రజల చేతుల్లో, ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పని చేయాలి. అధికారం అంటే ప్రజాస్వామ్యంలో దేవుడిచ్చిన వరం ఇది. అది దొరకాలంటే ఇంత ఈజీ కాదు. కానీ మీకేందంటే పదే అధికారాలు, పదే వంశపారపర్యం, పదే కుటుంబ పరిపాలన, పదే ఆస్తులు, ఇవే మీ దగ్గర ఉన్నది. ఇంకేం లేదు. చూస్తున్నాం చాలా రోజుల నుంచి మంచి నాయకులను చూసినాము. మీరు ఈ మధ్యన వచ్చిన రెడీమేడ్ నాయకులు పెద్దగా ఏం లేదు మీకు.